హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రిమైనింగ్ సమ్స్తో కంప్లీట్ చేద్దాం. సరే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అంటే ఎలా ఉంటుంది ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈ ఫామ్లో ఉంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటంటే ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎందుకంటే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మరి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్. సరే, ఒకసారి ఇది పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన సమ్, మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. పైగా సమ్ ఏంటంటే డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ టాన్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్. ఒకసారి మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అయింది 1 ప్లస్ కాస్ 2x బై 2. ఇది ఎక్కడైనా ఎదురు అవసరమైతే యూజ్ చేద్దాం. కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా 1 ప్లస్ కాస్ 2x బై 2. కాస్ 2 థీటా ఫార్ములా నుంచి వస్తుంది. 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 కాబట్టి దాని నుంచి కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. సరే, మన సమ్ చూద్దాం ఒకసారి. గివెన్ dy by dx ప్లస్ y ఇంటూ tan x is equal to cos cube x. ఈ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. డామ్ షూర్ పబ్లిక్ లో 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడగగలిగే సమ్. కొంచెం జాగ్రత్తగా చూడండి, రీసెంట్ గా ఎక్కువ సార్లు అడిగారు. సరే, దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ dy by dx ప్లస్ p ఇంటూ y is equal to q. y coefficient p, ఇక్కడ y coefficient tan x. So here p is equal to tan x. q is equal to cos cube x. సరే, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ డిఎక్స్. ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే tan x ఇంటూ డిఎక్స్. ఈ పవర్ ఇంటిగ్రల్ tan x ఇంతకు ముందు సమ్లో కూడా వచ్చింది మనకి log మాడ్యులస్ ఆఫ్ secant x. సో ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అంటే log మాడ్యులస్ ఆఫ్ secant x. మాడ్యులస్ అన్న లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ పవర్ log x వాల్యూ x అన్నమాట. అంటే ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ఉండవు, ఏమవుతుంది x. సో అలాగే ఈ పవర్ log అక్కడ x ప్లేస్ లో మన దగ్గర secant x ఉంది. సో ఆన్సర్ x కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి secant x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు secant x. ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ ఈస్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx implies y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకి secant x వచ్చింది. సో secant x is equal to integral q value cos cube x into integrating factor value secant x into dx. So that implies y into secant x equal to integral cos cube x into secant x ని మనం ట్రిగనోమెట్రిక్ ఫార్ములాలో 1 by cos x అని రాయొచ్చు. సో 1 by cos x into dx. ఈ cos x ఇందులో ఓ cos x క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ cos స్క్వేర్ x ఉంటుంది.
y into secant x is equal to integral cos square x into dx. మన దగ్గర cos square x ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. సో cos square x ని ఎలా మార్చుకుంటానంటే 1 plus cos 2x by 2 implies y into secant x is equal to integral 1 plus cos 2x by 2 into dx implies y into secant x equal to ఈ 1 by 2 అనేది ముందు రాశాను ఇంటిగ్రల్ 1 into dx ఇంటిగ్రల్ 1 into dx ప్లస్ ఇంటిగ్రల్ cos 2x into dx implies y is equal to secant x y into secant x is equal to 1 by 2 integral dx value x plus integral cos x అంటే sin x integral cos ax అంటే sin ax by a సో ఇక్కడ a ప్లేస్ లో 2 ఉంది కాబట్టి మనకి sin 2x by 2 plus c implies y into secant x equal to 1 by 2 into LCM ఇక్కడ 2 so 2x plus sin 2x plus c ఇక్కడ డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 4 తో మల్టిప్లై చేస్తున్నాం సో 4y secant x is equal to e4 cancel 4 by 4 into 2x plus sin 2x plus 4c 4c నేను క్యాపిటల్ c గా తీసుకున్నాను ఇక్కడ 4 క్యాన్సిల్ ఫైనల్ గా therefore general solution is 4y into secant x is equal to 2x plus sin 2x plus c సో ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ నెక్స్ట్ సమ్ చూడండి సాల్వ్ cos x into dy by dx plus y into sin x is equal to secant square x మన ఈక్వేషన్ కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లోకి మార్దాం ఎందుకంటే dy by dx ఉండడం సరే ఎలా మార్చాలి dy by dx plus p into y is equal to q ఈ ఫామ్ లోకి మనం తీసుకెళ్ళాలి సరే చూద్దాం ఒకసారి గివెన్ ఈక్వేషన్ cos x into dy by dx plus y into sin x is equal to secant square x నేను cos x తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం ఎందుకనంటే dy by dx ముందు 1 మాత్రమే ఉండాలి వేరే ఏ టర్మ్స్ ఉండకూడదు కానీ మనకి ఇక్కడ ఏముంది dy by dx ముందు cos x ఉంది సో cos x తో డివైడ్ చేయడం వలన ఈ cos x క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది అంటే dy by dx ఉంటుంది సో డివైడింగ్ cos x అప్పుడు ఏమవుతుంది cos x క్యాన్సిల్ dy by dx plus sin x by cos x into y is equal to secant square x by cos x ఈ 1 by cos x అంటే secant x and right so that implies dy by dx plus sin x by cos x అంటే tan x so tan x into y is equal to secant square x into 1 by cos x value secant x so that implies dy by dx plus tan x into y is equal to secant square x into secant x secant power 4x so this is in the form of dy by dx plus p into y is equal to q మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఫామ్ తీసుకొచ్చాం సో p ప్లేస్ లో tan x q ప్లేస్ లో
secant power 4x. Here p is equal to tan x, q is equal to secant power 4x. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ p వాల్యూ ఎంత అంటే tan x ఇంటూ dx. ఇంటిగ్రల్ tan x ఇంటూ dx ఫార్ములా ఎంత ముందు రెండు సమలోని కూడా మనం చేస్తున్నాం. log modulus of secant x. e పవర్ log x కి ఫార్ములా వాల్యూ x. ఇక్కడ అలాగే e పవర్ log secant x కి secant x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to secant x. నెక్స్ట్, general solution is y into integrating factor is equal to integral q into integrating factor into dx. So implies y into integrating factor value ఎంత వచ్చిందంటే మనకి secant x is equal to integral q అంటే secant square x, సారీ ఇది ఎంత అంటే secant cube x అండి. secant square x into secant x ఎంత అంటే secant cube x. సరే, if ఈక్వల్ ఎంత secant x. సో q వాల్యూ ఎంత వచ్చింది మనకి? secant cube x into if వాల్యూ secant x into dx. So implies y into secant x is equal to integral secant cube x into secant x secant power 4x into dx. Implies y into secant x equal to integral secant power 4x ni secant square x into secant square x dx. కానీ మనం ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ఫార్ములాలో secant square x minus tan square x equal to 1. దాని secant square x ఏమవుతుందంటే 1 plus tan square x. సో నేను ఈ secant square x ఏమని రాస్తానంటే 1 plus tan square x. Implies y into secant x equal to integral secant square x ని 1 plus tan square x into secant square x dx. That implies ఇక్కడ tan x ని t గా కన్సిడర్ చేసుకుంటాను. put t equal to tan x dt equal to tan x derivative secant square x into dx. Implies y into secant x is equal to integral 1 plus t square tan x అంటే ఏమో tan square x అంటే t square secant square x into dx ని dt గా కన్సిడర్ చేసుకుంటున్నాం. సో implies y into secant x equal to integral 1 into dt plus integral t square dt. integral x power అనే ఫార్ములా into dx x power n plus 1 by n plus 1. इंटीग्रल t power n dt की फार्मूला t power n plus 1 by n plus 1. इंटीग्रल t स्क्वायर की n प्लेस లో 2 ఉంది. సో t power 2 plus 1 అంటే 3 by 3. इंटीग्रल t square dt की t cube by 3. So that implies y into secant x equal to integral dt value t plus integral t square అంటే t cube by 3 plus c. కానీ మనం t అంటే ఏం తీసుకున్నామండి? tan x ని t గా తీసుకున్నాం. సో t ప్లేస్ లో ఫైనల్ గా లాస్ట్ స్టెప్ tan x ని పెడితే implies y into secant x equal to
tan x plus tan cube x by 3 plus c. ఇదే మనకు కావలసిన ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్. ఇక్కడ చిన్న మిస్టేక్ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. secant స్క్వేర్ x ఇంటూ 1 by cos x అంటే secant x. ఇందాక ఓవర్లుక్ లో secant పవర్ 4x అని రాశాం, కానీ secant స్క్వేర్ x ఇంటూ secant x secant క్యూబ్ x అంటే q వాల్యూ మనకి ఎంత అంటే secant క్యూబ్ x. ఇది ఒక్కసారి జాగ్రత్తగా వెరిఫై చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్. చూడండి, సాల్వ్ 1 plus x square into dy by dx plus y is equal to tan inverse x. ఈ సమ్ చేయాలంటే మేము ఒక ఫార్ములా తెలియాలి, ఇంటిగ్రల్ x into e power x dx. ఈ ఫార్ములా తెలియాలండి. ఫార్ములా ఏంటంటే e power x of x minus 1 plus c. ఇది ఎలా చేస్తామంటే లయేట్ రూల్ యూజ్ చేసి చేస్తాం. అంటే లాగరిథం, ఇన్వర్స్, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా, లయేట్, ఐలేట్ ఏదైనా వస్తుంది, ILATE, ఇన్వర్స్, లాగరిథం, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్. ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ uv డాష్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ vu డాష్. స్టార్టింగ్ లో రిడక్షన్ ఫార్ములా చెప్పినప్పుడు చెప్పేది ఫార్ములా, అది యూజ్ చేసి ఇక్కడ ఆల్జీబ్రా, ఎక్స్పోనెన్షియల్ ఉంది. మనకు ఆల్జీబ్రాని u గాను ఎక్స్పోనెన్షియల్ v డాష్ గాను తీసుకుంటే ఈ ఫార్ములా అప్లై చేయడం ద్వారా మనకి ఈ ఫార్ములా యొక్క ప్రూఫ్ రాబట్టగలుగుతాం. ఎంతంటే x ఇంటూ e పవర్ x dx ఈక్వల్ టు e పవర్ x ఆఫ్ x మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఎంత అవసరం లేదు, మనకి ఈ ఒక్క ఫార్ములా అవసరం. సరే, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ 1 plus x square into dy by dx plus y is equal to tan inverse x. 1 plus x square తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేస్తున్నాం, అప్పుడు implies dy by dx plus y into 1 by 1 plus x square is equal to tan inverse x by 1 plus x square. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లోకి వచ్చింది. dy by dx plus p into y is equal to q. This is in the form of dy by dx plus p into y is equal to q. So p వాల్యూ ఎంత అంటే y కోఎఫిషియంట్ ఎంత ఉంది, p is equal to 1 by 1 plus x square. q వాల్యూ ఎంత అంటే tan inverse x by 1 plus x square. మనం ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. e పవర్ ఇంటిగ్రల్ p అంటే 1 by 1 plus x square dx. ఇంటిగ్రల్ 1 by 1 plus x square into dx అంటే tan inverse x. సో e పవర్ tan inverse x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకి e పవర్ tan inverse x వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయగానే జనరల్ సొల్యూషన్ y into if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to ఇంటిగ్రల్ q into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ into dx implies y into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ e పవర్ tan inverse x. e పవర్ tan inverse x is equal to ఇంటిగ్రల్ q వాల్యూ tan inverse x by 1 plus x square. tan inverse x by 1 plus x square into integrating factor value e power tan inverse x. e power tan inverse x into dx. ఇక్కడ నేను ఏం చేస్తానంటే tan inverse x ని t గా కన్సిడర్ చేసుకుంటాను.
put t equal to tan inverse x, dt equal to tan inverse x derivative 1 by 1 plus x square into dx. సరే అప్పుడు implies y into e power, ఇక్కడ ఇంటిగ్రేషన్ వేసి ఇక్కడే ఇవన్నీ కూడా మనం ఇక్కడే వేస్తాం. tan inverse x equal to ఇంటిగ్రల్ tan inverse x t గా తీసుకుంటే t into e power t 1 by 1 plus x square into dx, 1 by 1 plus x square dx. ఈ మొత్తాన్ని మనం ఏం తీసుకున్నాం అంటే dt, లేకపోతే ఒక స్టెప్ వేస్తున్నాను కన్ఫ్యూజన్ ఉంటే చూడండి ఒకసారి. e పవర్ tan inverse x into tan inverse x into 1 by 1 plus x square dx. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో దీన్నే ఇలా ఈ మూడు టర్మ్స్ ని ఇలా విడగొట్టాను. y into e పవర్ tan inverse x is equal to ఇంటిగ్రల్ tan inverse x నేను t గా కన్సిడర్ చేసుకున్నా, t into e పవర్ t dt 1 by 1 plus x square dx ని dt గా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫార్ములా చూడండి, స్టార్టింగ్ లో చెప్పాను ఇంటిగ్రల్ బై పార్ట్స్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తామని. ఇంటిగ్రల్ x e పవర్ x dx, ఫార్ములా e పవర్ x ఆఫ్ x మైనస్ 1. సో x ప్లేస్ లో మన దగ్గర t ఉంది, ఇంటిగ్రల్ t e పవర్ t dt. సో x ప్లేస్ లో t పెడితే e పవర్ t ఆఫ్ t మైనస్ 1. సో y ఇంటూ e పవర్ tan inverse x ఈక్వల్ టు e పవర్ t ఆఫ్ t మైనస్ 1 ఈ ఫార్ములా నుండి ప్లస్ c. కానీ t అంటే tan inverse x implies y ఇంటూ e పవర్ tan inverse x ఈక్వల్ టు e పవర్ tan inverse x ఆఫ్ tan inverse x మైనస్ 1 ప్లస్ c. సో ఇదే మనకు కావలసిన ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్. హాయ్ స్టూడెంట్స్, చాలా మంది అడుగుతున్నారు సార్ బేయిస్ థియరమ్ అప్లై చేయండి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అప్లై చేయండి అని చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ కూడా అప్లై చేయండి అని చెప్పారు. నెక్స్ట్ ఇది అయిన వెంటనే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏ చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో నాకు పెట్టండి, నేను వెంటనే చూసుకుని మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో నేను ఓవరాల్ గా అన్ని చాప్టర్ల మీద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉన్న సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి, ఇవి ఫర్దర్ గా నెక్స్ట్ ఫ్యూచర్ స్టడీస్ లో మీకు బాగా యూజ్ అవుతుంది ఈ చాప్టర్ ని. దయచేసి ఈ చాప్టర్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీకు కానీ సమ్స్ అని నచ్చుతుంటే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ తో కూడా. మీ ఇంకా ఏ విధంగా కావాలైనా ఏ సమ్స్ కావాలని నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా మంది బేయిస్ థియరమ్ అడిగారు. అది బేయిస్ థియరమ్ అనేది ఏపీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉంది, తెలంగాణ స్టూడెంట్స్ కి బేయిస్ థియరమ్ డిలీట్ సిలబస్ లో ఉంది. సో నేను కాబట్టి ఏపీ స్టూడెంట్స్ కోసం కూడా బేయిస్ థియరమ్ నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సార్ ఈ పోర్షన్ అంతా కూడా ఏపీకేనా టీఎస్కేనా కూడా అడుగుతున్నారు. ఇది నేను పెట్టేదంతా కూడా ఏపీకి టీఎస్కి కామన్ గా ఉండేటట్టు పెడుతున్నాను. ఒకవేళ ఓన్లీ ఏపీ అనుకో నేను అక్కడ ఏపీ అని సపరేట్ గా మీకు అప్లోడ్ చేస్తా, టీఎస్ అయితే ఓన్లీ టీఎస్ అని అప్లోడ్ చేస్తా. సో ఓవరాల్ గా మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మీకు నచ్చిన చాప్టర్స్ నేను అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఇంట్రెస్ట్ గా వింటున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.